అందరికి ఈరోజు మనం పాత చింతకాయ తొక్కుతో పచ్చడి చేస్తాం. పచ్చిమిరపకాయలు 10-12 తీసుకున్నానండి. పాచి చింతకాయ తొక్కు, ఉప్పు కొంచెమే వేసుకోవాలి. దాంట్లో ఉప్పు ఉంటుంది, ఆల్రెడీ పసుపు ఉంటుంది, అందుకనే వేయట్లేదు. ఉప్పు కొంచెము, జీలకర్ర, వెల్లుల్లి, ఇంతేనండి. ఈ ఇంగ్రీడియంట్స్తో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించాం, కడాయి పెట్టుకున్నామండి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. నేను ముందుగానే 2 ముక్కలు చేసేసుకుని వేసుకున్నామండి. ఎట్లయితే పేలకుండా ఉంటాయి పచ్చిమిర్చి.